హలో ఫ్రెండ్స్, ఇదైతే సండే రోజు వ్లాగు. అయితే సండే రోజు పాలు లేవంగానే ఫస్ట్ అయితే చాయ్ తాగినాము అందరం కలిసి నలుగురం. ఆ రోజు అయితే టోసులు తీసుకొచ్చిండు మా ఆయన, అందుకని నలుగురం. లేకపోతే మా పిల్లలు అయితే చాయ్ తాగరు. రోజు ఏదో స్కూల్ లేని రోజు మాత్రమే చాయ్ తాగుతారు. అదే నాష్టా కూడా అయిపోయింది. చాయ్ తాగిన తర్వాత ఇక మా సండే రొటీన్ స్టార్ట్ అవుతుంది. అన్ని తోముడు కడుగుడు ఇవే పనులు ఉంటాయి. అయితే ముందు రోజు అయితే డిమార్ట్ నుంచి కొంచెం సామాన్ తీసుకొచ్చిన, డబ్బాలన్నీ తోమేసి పెట్టుకున్నా, అన్ని రింపి పెట్టుకున్నా, తోమేసి మంచిగా సెల్ఫ్లల్లా పేపర్స్ వేసి. ప్రతి నెల ఇదే పని ఉంటుంది. సండే వస్తే చేసుకుంటా ఇవన్నీ. నేను పిల్లలు హెల్ప్ చేస్తారని కొంచెం డబ్బాలు తోమేసుకొని అన్ని రింపి పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్ కూడా హాలిడేస్లలో అయితే ఇక ఖరాబ్ అయింది, మొత్తం కడగలేదు. ఇక స్కూల్ స్టార్ట్ అయింది కదా, అందుకనే ఫ్రిడ్జ్ అయితే కడిగి పెట్టుకున్నా. మంచిగా అన్ని తీసేసి సామాను అన్ని తోమేసుకొని ఫ్రిడ్జ్ను మంచిగా కడిగి పెట్టిన. ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్ అంతా తీసి అన్ని తోమేసుకున్నా. చూసారా ఫస్ట్ ఎంత ఉండే ఇట్లా కర్రెగా. ఇప్పుడు అన్ని తోమేసుకొని మంచిగా తుడిచి పెట్టుకున్న తర్వాత ఇవన్నీ మళ్ళీ సెట్ చేసిన ఫ్రిడ్జ్లా. సెట్ చేసుకున్న తర్వాత అన్ని డబ్బాలు కూడా తోమేసుకున్నా. ఫ్రిడ్జ్లో కూరగాయలు పెట్టుకునే డబ్బాలు ఇవి అన్ని. తర్వాత అప్పటి వరకే మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం అయితే బెండకాయ పులుసు చేసిన, కుక్కర్లో అన్నం వండిన. అన్నం తినేసి మార్కెట్కి వెళ్ళినాము. సండే రోజు కూరగాయ మార్కెట్ ఉంటుంది. కూరగాయలు తీసుకురావడానికి ఫుల్ వర్షం వచ్చింది ఆ రోజైతే. కొంచెం సేపు ఆగి మళ్ళీ కూరగాయలు అన్ని తీసుకొని వచ్చేటప్పుడు చికెన్ తీసుకొచ్చినాము. అయితే మా కొడుకు అయితే చికెన్ తినబుద్ధి అవుతుందంటే సడన్ గా ఇక పొద్దున్న నుంచి చెప్పలేదు, సాయంత్రం చెప్తే ఇక కూరగాయలు తెచ్చినాక చికెన్ బిర్యానీ అయితే చేసిన. చికెన్ బిర్యానీ చేసి అన్ని బాసనలు అయితే అన్ని తోమి పెట్టుకున్నా. రోజు నైట్ తోమి పెట్టుకుంటా తిన్నాక. ఇక అది దమ్ అయ్యేసరికి బాసనలన్నీ తోమేసి పెట్టుకున్నా. తర్వాత మా అమ్మాయి అయితే మొత్తం కూరగాయలు సర్దేసి పెట్టింది. కూరగాయలు అయితే ఆమెనే సర్ది పెడుతుంది మొత్తం డబ్బాలల్లో. తోమేసిన డబ్బాలల్లో మొత్తం అన్ని సర్ది పెట్టింది. మీకు చూపిస్తున్నా ఎట్లా పెట్టింది అనేది. అంటే అన్ని తీయలేకపోయినా ఫ్రెండ్స్, కొన్ని అయితే తీసిన, అదే వీడియో చేసి పెడుతున్నా. ఇంతే ఫ్రెండ్స్, నా ఫ్రిడ్జ్లో ఎక్కువ సామాన్ అయితే ఉండదు, కూరగాయలు ఎక్కువ ఉంటాయి. బయట నుంచి కొనుక్కొచ్చిన సామాన్ అయితే ఏది ఉండదు. బయట నుంచి అయితే మేము ఎక్కువ కొనుక్కొచ్చుకోము, ఏదైనా తినము. ఇంట్లో చేసుకున్నది ఏదైనా సరే. ఇంతే ఫ్రెండ్స్, నా ఫ్రిడ్జ్లో సామాన్ అయితే కూరగాయలు ఎక్కువ ఉంటాయి.